ఇస్తారని గతంలో చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో పెట్టాడు. ఈరోజు జగనన్న ఇల్లు ఇచ్చింది 1 సెంటు, 1.5 సెంటు ఇచ్చాడు. కానీ ఆయన ఎవరు కాపురాలు ఉండలేరని చెప్పాడు. ఆ ప్రభుత్వం వస్తున్న వెంటనే జగనన్న ఇల్లు ఇచ్చిన కూడా క్యాన్సిల్ చేసి వారికి అందరికి 3 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్లు పట్టణాలు ఇస్తా అని చెప్పాడు. 5 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తా అని చెప్పాడు. కానీ ఈరోజు ఎగ్జాంపుల్ బి కొత్తకోట టౌన్లోనే 1150 మందికి జగనన్న ఇండ్లు పట్టాలు ఇచ్చారు. వారికి ఎక్కడో కొట్టలో చూపించారు. నివాస స్థలాలు వారికి అనువైన ప్రాంతాలు ఇవ్వాలి తప్ప కొట్టల్లో కోణంలో ఇస్తే రవాణా సౌకర్యం లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు అడుగుతూ ఉన్నాం. ఈరోజు తంబలపల్లి మండలంలో లేదా కురబలకోట మండలంలో ఏపీఐసి కింద భూములు రైతుల దగ్గర పెరుక్కుంటూ ఉన్నావు. ఫ్యాక్టరీలకు ఇస్తా ఉన్న సంతోషం. కానీ అదే మాదిరా రైతుల దగ్గర నుంచి పేదలకు ఇళ్లు కట్టడానికి ఎందుకు భూములు తీసుకుని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఫ్యాక్టరీ పెడుతున్నాడు, సబ్సిడీ తీసుకుంటున్నాడు. సబ్సిడీ తీరిపోయిన తర్వాత ఫ్యాక్టరీ మూతపడిపోతా ఉంది, భూములు పోతున్నాయి, ప్రభుత్వానికి లోటు వస్తూ ఉంది. కాబట్టి మేము అడుగుతూ ఉన్నాం, రైతుల పొలాల్లోనూ డీకేటీ పొలాలు కొనండి, కొని నిరుపేదలకి 2 సెంట్లు 3 సెంట్లు స్థలాలు ఇవ్వాలా. అటు కాకుండా కుట్రలు ఇస్తే ఒప్పుకోమని చెప్తున్నాం. ఏ విధంగా అయితే ఏపీఎస్సీ కింద ప్రభుత్వం వాళ్ళకి పరిశ్రమలకి భూములు ఇస్తా ఉందో అదే పద్ధతిలో పేదలకు కూడా ఇండ్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు అని పేరుతో గతంలో రాజశేఖర రెడ్డి, ఇప్పుడు జగనన్న ఇళ్ళు పేరుతో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేదు. ఆ పట్టాలన్నీ ఆన్లైన్లో ఉన్నాయి. కొత్తగా అప్లికేషన్ పెడితే ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకోవడం లేదు. దయచేసి ఈ జిల్లా కలెక్టర్ ఈ జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో ఉన్న తహసీల్దార్కి చెప్పండి, పాతవన్నీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పట్టాలకు రద్దు చేసి కొత్తగా అప్లికేషన్ తీసుకోమని చెప్పండి. కొత్త అప్లికేషన్ ప్రకారం అర్హులైన వారందరూ కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. చేయకపోతే కలెక్టర్ ఎంఆర్ఓ అవసరం ఉంది. మీ వంట వరపు చేస్తాం, మా పిల్లలతో అక్కడ స్థలాలు చేస్తాం, ఉంటే జైల్లో ఉంటాం లేదా ప్రభుత్వ భూమిలో ఉంటాం. తేడాపేట తెలుసుకోవడానికి సిపిఐ పార్టీ సిద్ధమవుతాను కూడా హెచ్చరిక చేస్తూ కలెక్టర్ గారు ఇక్కడ ధర్నా చేయాలంటే, ఎస్పీ గారు ధర్నా చేయాలంటే పర్మిషన్ కావాలంటారు. మరి మంత్రులు రోడ్ల మీద ఊరేగింపులు చేస్తారు, టపాసులు కాలుస్తున్నారు, వారికి ఎవరు పర్మిషన్ అడుగుతా ఉన్నాం. కాబట్టి ప్రజా సమస్యల పైన ప్రజా పోరాటం చేసేందుకు రాజ్యాంగం కల్పిస్తా ఉంది. మేము ఎక్కడ కానీ ఆంతర్యం కలిగించడం వల్ల, రోడ్డు రోక చేయడం వల్ల దయచేసి పోలీసు అధికారులు కూడా గుర్తుపెట్టుకోండి. మేము సిపిఐ పార్టీ తరఫున చేసేది ప్రజల సమస్యల కోసం చేస్తాం, మాకు సహకరించండి. ప్రజా సమస్య పరిష్కరించడానికి ఇటు రెవెన్యూ వాళ్ళు అటు పోలీసు అధికారులు కూడా సహకరించాలని, ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు సిపిఐ పోరాటం కొనసాగుతూ కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మదనపల్లి, తంబాళ్లపల్లి, రాయచోటి, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో, పీలేరు, అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ మదనపల్లి దగ్గర పెద్ద ఎత్తున పేదలతో కలిసి ఆందోళన చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతా ఉన్నా కూడా ఇంతవరకు పేదలకు ఇస్తామన్నటువంటి ఇంటి స్థలం కానీ, అదేవిధంగా 2 సెంట్లు 3 సెంట్లు అనేటువంటి అంశమే ఆ ఊసే లేకుండా 2 సంవత్సరాల పాటు కాలయాపన చేశారు. మరి అదేవిధంగా పెన్షన్లకు సంబంధించిన దాంట్లో వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు ఇస్తామని చెప్పి ప్రకటించిన ప్రభుత్వం ఈరోజు ఇచ్చేటువంటి పెన్షన్స్లో కూడా కోత విధించి ప్రతి నెల కొన్ని వేల మందిని పెన్షన్దారులందరినీ కూడా ఇంటికి పంపించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిన్న కేటాయించినటువంటి బడ్జెట్లో కూడా అది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం నిర్ణయించినటువంటి పెన్షన్ల ప్రకారం ప్రజలకు ఇవ్వాల్సినటువంటి బడ్జెట్టు, అది ఆచరణలో కేటాయించినటువంటి బడ్జెట్టు స్పష్టంగా తేడా కనిపిస్తూ ఉంది. దాని మూలంగానే ఈరోజు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి పెన్షన్ రద్దు చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 40 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి మహిళకు 1500 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్లకు ప్రతి వాళ్లకు 4000 రూపాయలు పెన్షన్లు ఇస్తామని చెప్పారు.
వితంతువులు కానీ ఒంటరి మహిళలకు కానీ పెన్షన్లు ఇస్తామని చెప్పి చాలా గట్టిగా చెప్పారు. అలాంటి కొత్త పెన్షన్లు లేకపోగా ఇస్తున్నటువంటి పెన్షన్లోనే కోత విధించినటువంటి పరిస్థితి ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. గత ప్రభుత్వం దాదాపు 31 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇస్తే ఈరోజు జగనన్న కాలనీలు అనేటువంటి ఉంటే పేర్లు అయితే మార్చుకోవడానికి విపరీతంగా తాపత్రయపడుతున్నారు తప్ప ఆ జగనన్న కాలనీల్లో మేము రివైజ్ చేసి 2 సెంట్లు 3 సెంట్లు ఇవ్వమని చెప్పి మేము అడుగుతూ ఉంటే అది కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తొలి రోజుల్లో మేము లక్షల సంఖ్యలో అప్లికేషన్లు ఫిల్ చేసి 26 జిల్లాల్లో కూడా జిల్లా కలెక్టర్లకు ఇచ్చాం. కానీ ఇంతవరకు స్పందన లేనటువంటి పరిస్థితి ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అందుకనే ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వం 2 సెంట్లు 3 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పేసి మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. ఇంటి స్థలం ఇవ్వకపోతే ప్రభుత్వం ఎవరైతే కిరాయి ఇళ్లలో ప్రజలు ఉన్నారో ఆ కిరాయిని ఇల్లు ఇచ్చేంత వరకు కూడా ప్రభుత్వమే భరించాలి. అది పేదరిక నిర్మూలన అంటే. పేదరిక నిర్మూలన అంటే పేరు పెట్టడం కాదని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇల్లు ఇంటి స్థలాలు ఇచ్చేంత వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.